వెళ్ళి పిలుచుకున్నాను. ఏసీ 12 మంది శిష్యుల్లో ఉంటాడు కదా. అయ్యా రమ్మంటున్నాడు అయ్యా. నాకేమిస్తా 30,000 నాకు టీ. అయ్యా పసకా పండుగ వస్తుంది, మరి రొట్టెలు ఎక్కడ భుజించాలి? కొంచెం నడుచుకుంటే వెళ్తే కొండ ఎత్తుకొని ఒక వ్యక్తి కనపడ్డాడు. అతన్ని అడిగితే ఒక గది చూపిస్తాడు. అప్పుడు నా దగ్గర అందరూ కలిసి వెళ్దాం. అయ్యా ఆగండి అయ్యా. ఏంటయ్యా మాకు రొట్టెలు భుజించడానికి ఒక గది కావాలయ్యా. చూపిస్తా. సరిపోయిందయ్యా. నేను లేచి తీసుకోవాలనుకోనయ్యా. సరిపోయింది. సరిపోయిందయ్యా. సరిపోతుంది. నాతో పాటు నిత్య పాడలేదు. అవసరం లేదు. పాదాలు కడిగితే చాలు. స్తోత్రం కలుగును గాక. ఏంటయ్యా బాధపడ్డావు? మీరు నన్ను అప్పగించడానికి ఒకటి సిద్ధంగా ఉన్నాడు. నేనయ్యా 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 నాకన్నా చెప్పండి. నేను ముందు రొట్టె ఇస్తాను. అతను మీరు ముందు ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేసుకుని వస్తాను. ఇస్కరియోతు ఎప్పుడు యేసుని అప్పచెప్తావు? ఇప్పుడే నేను ఎవరికి ముద్దు పెట్టగా అతనే యేసు. మేల్కోండి. నన్ను అప్పగించేవాడు